చింతల గంగారెడ్డి, గుండంపల్లి, దిలార్పూర్ మండలం. ఈ ఆయిల్ పంప్ పెట్టాలని నిర్ణయించుకున్నది ఎందుకంటే అక్కడ హార్టికల్చర్లతోని అశ్వరావుపేట తీసుకుపోయారు బస్సులో 50 మందిని పోయి చూసి వచ్చినాం. చూసి అక్కడ మంచిగా ఉన్నదని అలా అందరి దగ్గర తెలుసుకొని వచ్చి దీనికి ముందటికి అవ్వడం జరిగింది. నేను అది పోయి వచ్చినాక 4 ఎకరాలు పెట్టినాం పంట. 4 ఎకరాలలో ఇప్పటి వరకు జూన్ టు జూన్ 20 టన్నులు వెళ్ళింది ఇప్పటిదాకా. దీంతో అంటే మందులు ఖర్చులు లేవు, తక్కువ లేబర్ ఖర్చు లేదు, ట్రాక్టర్ ఖర్చు లేదు. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి దిలార్పూర్ బయట కాడ వేసేస్తే వాళ్ళే తీసుకుపోతారు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి కాట, 10 రోజులకు ఒకసారి డబ్బులు వస్తున్నాయి. ఇంకా పెట్టాలనుకునే వాళ్ళు ఇట్లా మీ పంట అయితే మంచిగా ఉన్నది అంటే మళ్ళీ పెట్టిన 2022లో పెట్టినాం. పెట్టినప్పుడు అందరు పంటలు వేసుకున్నాం. పత్తి పండించడం, పత్తి తీసినప్పుడు సీడ్ మొక్క వచ్చింది. సీడ్ మొక్క సుక్క చెట్లల్లో బయట ఎకరాల ₹1,00,000 పండిస్తే మేము చెట్ల సుక్క ₹1,00,000 మొక్క తీసినాం. లాస్ ఏం లేదు దీంతో. 3 సంవత్సరాలు మనకు మెయింటెనెన్స్ ఖర్చు ₹4,200 ఇచ్చారు. ఇటు ఈ 3 సంవత్సరాలు పత్తి మొక్క పండించి మళ్ళీ ఈ సంవత్సరం సుఖ లాస్ట్ టైం 4వ ఇయర్ టమాటా చెట్లు పెట్టినాము. 1 అర ఎకరు టమాటా చెట్లకు సుఖ అంటే 50-60 వచ్చినాయి. ఇట్లా ఆ చెట్ల మధ్యలో సుఖ కూరగాయలు వేసుకుంటే సుఖ వేసుకోవచ్చు. పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు. మళ్ళీ ఏంది దీనికి మందు 3 నెలలకు ఒకసారి DAP, యూరియా, పొటాష్, మళ్ళీసారి ఒక 15 రోజులకు బోరన్ వేసిన 15 రోజులకు మెగ్నీషియం. సంవత్సరానికి 3 సార్లు మంది వేస్తే అయిపోయింది. ఇంకా ఎండాకాలం మాత్రం రోజు 1.5-2 గంటల నుంచి వాటర్ వేయాలి. నీళ్ళతోనే చెట్టు దాన్ని చూసుకుంటే అయిపోయింది. దీనికి ఏం లేబర్ ఖర్చు లేదు, పోతుల ఖర్చు లేదు, పందుల ఖర్చు లేదు, ఏం లేదు. చెట్లు సుక్క సబ్సిడీ మీద ఇచ్చారు. చెట్టుకు ₹20, ఎకరాన 50 చెట్లు పడతాయి. డ్రిప్ సుక్క 90% సబ్సిడీ. మళ్ళీ ఇదేంటి మెయింటెనెన్స్ ఖర్చులు 4 సంవత్సరాలు ఇచ్చారు. 4,200, 4,200. మనకు 3 ఏళ్ళు పంట అంతర్ పంట వేసుకున్నాం. అంతర్ పంట బయట ఎంత పండిందో ఇళ్ళ సుఖం అంతే పండింది. అంటే కొందరు చెట్లు చేయంగా పంట పండది అనుకుంటా కొంచెం అది ప్రజలకి తీసిళ్ళు, కానీ అది తప్పు. గాలి కొడుతుంది కాబట్టి సందులు చేయంగా ఈ బయట వచ్చిన దానికన్నా ఎక్కువ పంట వచ్చింది. అది కొందరు ఏమనుకుంటున్నారు, కొంచెం తక్కువ భూమి ఉన్న వాళ్ళు అయ్యో పెట్టాలా వద్దా అని ఉన్నది. ఇంట్లో కష్టం చేసే వాళ్ళు ఉంటే అది పండించినా ఇది పండించచ్చు. కష్టం చేయక ఒక్కోళ్ళు ఉన్నా కానీ 3 బియ్యాలు ఉన్నా 4 బియ్యాలు ఉన్నా ఒక్కటే మనిషి మెయింటైన్ చేసుకొని పంట తీసుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనే ఫస్ట్ 4 ఎకరాలు పెట్టాను. మళ్ళీ సంవత్సరం వెనుక 2 ఎకరాలు పెట్టాను. ఇంకా అది పంట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఉన్న వాళ్ళకు అయ్యో వాళ్ళకి భూమి ఉన్నది పెట్టుకున్నారు అంటున్నారు. అట్లా ఏం లేదు. మనం ఎంత చేస్తే ఆ ఎకరాల మీదకి వెళ్ళి ఖర్చు వెళ్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర లేబర్ వస్తున్నారు, ఉండకచ్చీలు లేబర్ దొరకక, లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నది, ఈ మందుల ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇప్పుడు యూరియా యాప్ల ప్రాబ్లమ్స్, ఈ మందులు దొరకక. దీనికి ఏమున్నది, ఏడాదికి 3 సంచులు అయితే సరిపోతుంది. ఎకరాన తాపక సంచి చేసుకుని ఒక మనిషి ఉన్న మెయింటెనెన్స్ చేస్తే 3 నెలలకు ఒకసారి మందులు వేసుడు, రోజు 2 గంటలు నీళ్ళు వాటర్ ఇచ్చుడు, మోటార్ చార్జ్ చేసి మళ్ళీ బంద్ చేస్తే కథం ఆటోమేటిక్గా అయిపోయినాయి. అది స్టార్ట్ అవుతుంది, బంద్ అవుతుంది. ఫోన్తో పెట్టుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఆయన ఏడున్నా చూసుకోవచ్చు. మళ్ళీ ఒకటి ఏంది, వీటితో 15 రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది. కటింగ్ వస్తే మా విలేజ్ వాళ్ళే ఉన్నారు లేబర్, వాళ్ళే కట్ చేస్తారు. ట్రాక్టర్ వేసుకొని కొనవ చేసేస్తాయి. అయ్యో ఎట్లా కట్ చేయాలి, ఎట్లా చేయాలి అన్నది ఏం చూడలేదు. దీనివల్ల పెట్టుకోవచ్చు, ఇంత ఉన్నా పెట్టుకోవచ్చు. పంట పండియాలనుకుంటే పెట్టచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు.